హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి మ్యాథ్స్. మనం ఎస్టర్డే క్లాస్లో ఇంటర్సెప్ట్కి సంబంధించి ఈక్వల్ ఇంటర్సెప్ట్ అనే ప్రాబ్లమ్స్ చూసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అవి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎవరైనా ఫార్ములాలో చూడకపోయింటే ఇవి ఫార్ములాస్ స్ట్రైట్ లైన్కి సంబంధించి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ వస్తాయి, కానీ మెయిన్ ఫార్ములాస్ ఇవి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా? మనము ప్రీవియస్ వీడియోలో ఈక్వల్ ఇంటర్సెప్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసాం. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇది సెకండ్ ఫార్ములా. ఇంటర్సెప్ట్ విత్ 0 a plus b is equals to 0 and b is equals to minus a. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నారు. చూడండి, ఇక్కడ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నారంటే a plus b is equals to 0. సమ్ అంటే యాడ్ చేయడం కదా, సమ్ ఆఫ్ అంటే అందుకు సమ్ ఈజ్ 0 అంటే a plus b is equals to 0. చూద్దామా? ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది స్ట్రైట్ లైన్? 2, 3. లెట్ ద ఇంటర్సెప్ట్ విత్ సమ్ 0 ఆర్ a plus b is equals to 0. అంటే ఇక్కడ సమ్ 0 అన్నారు కదా. చూడండి, ఇక్కడ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నారు కదా, అంటే హూజ్ సమ్ అంటే a plus b అనుకుందాం మనం. a plus b is equals to 0 అండ్ a is equals to minus b అవుతుంది. లేదండి, ఇక్కడ bని మనం ఇటు సైడ్ పంపించుకుందాం. చూడండి, b is equals to minus a అవుతుంది. ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి మనకి? x divided by a plus y divided by b is equals to 1. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్, ఇక్కడ ఏమి ఇచ్చారు మనము? హూజ్ సమ్ ఈజ్ a plus b is equals to 0 కదా. bని ఏం చేసాం? ఏని ఏం చేసాం? ఇటు సైడ్ పంపించుకున్నాం. ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ఇటు సైడ్ పోతే మైనస్ ఏ అవుతుంది. b is equals to minus a. ఈ ఇంటర్సెప్ట్ ఫామ్లో b బదులు మనం ఏం పెట్టుకోవచ్చు? మైనస్ ఏ పెట్టుకోవచ్చు కదా. x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై b ఉంది ఇక్కడ చూడండి, హూజ్ సమ్ ఈజ్ b is equals to మైనస్ ఏ మనం ఇక్కడ అనుకున్నాం. bకి బదులు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ x ఉంది డివైడెడ్ బై, ఇక్కడ మైనస్ ఉంది కదా ఇక్కడ ఏ దగ్గర, కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. x డివైడెడ్ బై a మైనస్ y డివైడెడ్ బై a ఈజ్ ఈక్వల్స్ టు 1. x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు a వస్తుంది. ఓకే, ఇది చూడండి, ఇది x మైనస్ ఏ కామన్ తీసుకుంటాం కదా మనము. ఇక్కడ x మైనస్ y డివైడెడ్ బై a ఈజ్ ఈక్వల్స్ టు 1. x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఈ a ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? a అవుతుంది. కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు a. బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ, ఇంతవరకే చెప్పుకున్నాం. స్ట్రైట్ లైన్ ఏ పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది? 2, 3. కాబట్టి బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ 2, 3. అప్పుడే చెప్పాం, మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక్కున్నాం అనుకో, ఆ పాయింట్ స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతే ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, ఏ వాల్యూ కనుక్కుంటాం. కాబట్టి 2, 3 ద్వారా కదా. ఇక్కడ x ఏమనుకుంటాం? 2 అనుకుంటాం. ఇది x, మనము ఎక్స్ని ఏమనుకుంటాం? 2 అనుకుంటాం. 3ని ఏమనుకుంటాం? y అనుకుంటాం. ఓకే, ఎక్స్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. y ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 - 3 ఈజ్ ఈక్వల్స్ టు a. a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -1 అవుతుంది. 2 - 3 -1. దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ x మైనస్ a ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, ఇక్కడ పైన చూడండి, x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు a. కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. అంటే ఏ వాల్యూ కనుక్కున్నాం, సబ్స్టిట్యూట్ చేసేసాం. ఈ యాజిటీస్ ఈ x మైనస్ y అలాగే రాస్తాం. x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -1. x మైనస్ y, ఈ -1 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? +1 అవుతుంది. కాబట్టి x మైనస్ 1 ప్లస్ -y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ x మైనస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అర్థమైందా? ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ ఇంటర్సెప్ట్ హూజ్ సమ్ ఈజ్ 0. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాబ్లం లాగే ఉంది కదా. ఏమంటే పాయింట్స్ ఒక్కటి మారినాయి. ఇక్కడ చూడండి, -2, 4. ఇక్కడ ఏమి ఇచ్చారు? చూడండి, హూజ్ సమ్ ఈజ్ 0 అన్నారు. హూజ్ సమ్ ఈజ్ 0 అంటే ఫార్ములా ఏంటి తెలుసు కదా మనకి? ఇంటర్సెప్ట్ విత్ 0 a plus b ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు -a అవుతుంది. ఓకే, లెట్ ద ఇంటర్సెప్ట్ విత్ సమ్ 0 ఆర్ a plus b ఈక్వల్స్ టు 0 అండ్ b ఈక్వల్స్ టు -a. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్
x డివైడెడ్ బై ఏ ప్లస్ వై డివైడెడ్ బై మైనస్ ఏ ఈక్వల్స్ టు 1. మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం చూసాం కదా, చూడండి ఈ ఇంటర్సెప్ట్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తాండి. ఇది బి బదులుగా మనం ఏం పెట్టుకోవచ్చు, మైనస్ ఏ పెట్టుకోవచ్చు. ఇది ఈక్వల్స్ టు 1. ఎక్స్ డివైడెడ్ బై ఏ, ఈ మైనస్ ఏ ఉంది కదా, ఇటు సైడ్ పోతే మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ వై డివైడెడ్ బై ఏ ఈక్వల్స్ టు 1. ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై ఏ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై వస్తుంది కదా, డివైడెడ్ బై ఏ వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఈ ఏ కామన్ తీసుంటాం కాబట్టి ఈక్వల్స్ టు ఇటు సైడ్ పోతే ఏ అవుతుంది. ఇటు సైడ్ డివైడెడ్ బై ఉంది కదా, ఇటు సైడ్ పోతే మల్టిప్లై అవుతుంది. అంతే, 1 ఇంటూ ఏ అవుతుంది. బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ, చూడండి స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, -2, 4. బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ -2, 4. ఈ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఏ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో -2, 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ని ఏమనుకుంటాం, -2 అనుకుంటాం. వైని -4 అనుకుంటాం. -4 ఈక్వల్స్ టు ఏ. -2 -4 ఏమవుతుంది, -6 అవుతుంది. ఏ ఈక్వల్స్ టు -6. ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఈ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై రాసాం. అలాగే ఏని మాత్రం మనం కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. -6 ఎక్స్ మైనస్ వై, -6 ఇటు సైడ్ అయితే ఏమవుతుంది, +6 అవుతుంది. ఎక్స్ మైనస్ వై +6 ఈక్వల్స్ టు 0. ఓకే, క్లియరా? థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద పాయింట్స్ a, 0 అండ్ h, k అండ్ 0, b వెన్ ab ఈజ్ నాట్ ఈక్వల్ టు బి కొలీనియర్ అన్నారు. కొలీనియర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ a, 0 అండ్ 0, b ఈజ్ అంటే a, 0 ఇక్కడ ఏముంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్టుంది. a, 0 వై యాక్సిస్ 0 కదా అక్కడ, కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఇక్కడ a, 0 ఇక్కడ ఏ ఉన్నది చూడండి, ఎక్స్ డివైడెడ్ బై ఏ ప్లస్ ఇది వై యాక్సిస్ మీద ఉంది 0, b. ఎక్కడ వై యాక్సిస్ మీద ఎక్స్ 0 కదా, కాబట్టి 0, b. వై డివైడెడ్ బై b ఈక్వల్స్ టు 1. ద గివెన్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంట. h, k, h, లైస్ ఆన్ ద అబౌవ్ లైన్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై కావట్లేదు కదా మనకి. చూడండి, ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఏ ఈక్వల్స్ టు బి కాలేదు, ఇంటర్సెప్ట్ విత్ 0 a ప్లస్ బి ఈక్వల్స్ టు 0 కావట్లేదు. కాబట్టి బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పాయింట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ కింద పాయింట్స్లో కాదు, ఎక్స్ వైలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ద గివెన్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. కాబట్టి హెచ్కే లైస్ ఆన్ ద అబౌవ్ లైన్. హెచ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో హెచ్ పెట్టుకుంటాం. చూడండి, హెచ్ డివైడెడ్ బై ఏ ప్లస్ వై ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, కే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నది కదా కే. చూడండి, ఈ కే హెచ్, కే లైస్ ఆన్ ద అబౌవ్ లైన్. కాబట్టి ఆ వై ప్లస్లో కేని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ వై ప్లస్లో కేని సబ్స్టిట్యూట్ చేస్తాం. కే డివైడెడ్ బై బి ఈక్వల్స్ టు 1. ఇది చూడండి, ఇప్పుడు కామన్ తీసేది ఏబీని కామన్ తీస్తాం. ఇక్కడ కింద ఇటు ఎల్సిఎం తెలుసు కదా, హెచ్బి కేఏ ఇలాగా డివైడెడ్ బై ఏబీ ఈక్వల్స్ టు 1. హెచ్బి ప్లస్ కేఏ, ఈ ఏబీని ఇటు సైడ్ తీసుకుపోతాం. అంటే ఇటు సైడ్ డివిజన్లో ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ ఏబీ ఏమవుతుంది, ఏబీ అవుతుంది. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్, ఏబీ ప్లస్ కేఏ ఈక్వల్స్ టు ఏబీ. ఓకే, అర్థమైందా? ఈ 3 ప్రాబ్లమ్స్ అర్థమయ్యా? అంతేనండి. ఈ మెథడ్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ వీడియోలో వేరే మెథడ్లో కలుసుకుందాం. Until then, happy learning. If you like the video, please like it, share it and subscribe my channel. Thank you.